కనీర్ మండలం ప్రకాశం జిల్లా. నా పేరు పాలగిరి విజయ. డిసెంబర్ 9వ తారీఖు నేను హాస్పిటల్కి వెళ్ళాను. తిరిగి నేను 12వ తారీఖు మార్నింగ్ 5:30కి వచ్చాను. దిశ యాప్కి ఫోన్ చేశాను. ఇట్లా పోలీసులు అయితే వచ్చారు. సిఐ గారు, ఎస్ఐ గారు, డిఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ గారు అందరూ వచ్చి ఏలు ముద్రలు స్వీకరించాలని చెప్పారు, కానీ ఎలాంటి ఏలు ముద్రలు అయితే స్వీకరించలేదు. అతను దొంగతనం, నా ఇంట్లో దొంగతనం చేసింది కేవలం ద్వారసుల లక్ష్మీనారాయణ అతను, నా పక్కింటి అతను. అతను ఇంటికి గాజులపల్లి వెంకటరామరెడ్డి అని అతని కడప, అతను కూడా రెండుకుండిపోయాడు. అతను కూడా నన్ను బెదిరిస్తున్నాడు. ఇట్లా ఫోటోలు తీసినాము, చంపుతాము, పిల్లల్ని చంపేద్దా, నిన్ను చంపేద్దా కానీ రోజుకి అలాగే చేస్తుండ్రు. కేసు పెట్టి కూడా ఆల్రెడీ 1 మంత్ అయిపోయింది. ఇప్పుడు తీసుకురాలేదు అతన్ని. ఇతను కూడా ఎఫ్ఐఆర్ బుక్ చేయమంటే ఇలా దోష లక్ష్మీనారాయణ అతని మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయమంటే చేయడం లేదు. ముగ్గురం కలిస్తేనే బంగారం బయటకు వస్తాయంటే లేదు, వాళ్ళు తీసుకోలేదని వాళ్ళే చెప్తున్నారు. ఎస్ఐ త్యాగరాజు గారు, సిఐ వెంకటేశ్వర గారు వాళ్ళిద్దరే చెప్తున్నారు. వాళ్ళు దొంగతనం చేయలేదు, చేసింది వేరేను, వాళ్ళు పట్టుకున్న రోజే వస్తుంది అంటున్నారు. వాళ్ళకి నేను విచారణ జరపకుండానే ఏలు ముద్రలు సేకరించకుండానే ఏం చేయకుండా వాళ్ళిద్దరు ఎలా చెప్తారు సార్? ఆ విధంగా వాళ్ళిద్దరు తీసుకురావాలి, విచారించాలి. అతన్ని అరెస్ట్ చేసి తీసుకొస్తేనే కదా న్యాయం అనేది తెలిసేది. వాళ్ళిద్దరిని తీసుకురాకుండా, వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఏ విధంగా బయటకు వస్తుంది బంగారం? ఎంతసేపు ఉన్నా వాళ్ళిద్దరు కాదు సార్ అంటే నా మీద తిరగబడుతుంది. ఏదైందంటే పోయి నీ ఇష్టం వచ్చిన కాడ కేసు పెట్టుకోవాలి, నువ్వే చేసుకోపోమంటారు. వాళ్ళు తిరిగి అధికారుల మీద కంప్లైంట్ ఇస్తే మేమేం చేయలేము, మా మీద సంతకం పెట్టమన్నారు. సంతకం పెట్టలేదని నా మీద కోపాడుతున్నారు. లేదా ఇండియా స్టేషన్కి వెళ్తే బయటకు వెళ్ళిపోమంటున్నారు. ఫోన్ చేస్తే ఫోన్ పెట్టేయమంటున్నారు. కారణం ఏంటి సార్? నేను ఏం తప్పు చేసినాను సార్? విషయం చెప్పమంటే అవన్నీ మాట్లాడుతున్న ముందు ఒకటే ఫోన్ పెట్టే అంటారు. ఎస్ఐ గారికి మళ్ళీ ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే పక్కన వాళ్ళు కానిస్టేబుల్ సార్ మాట్లాడించి పేర్లు చెప్పడం లేదు, అసలు ఏందమ్మని కూడా విచారించడం లేదు. మాకు న్యాయం ఏ విధంగా జరగాలి సార్? ఇద్దరు వ్యక్తుల పేర్లు చెప్పి ఇద్దరు వ్యక్తులు అనుమానం ఇస్తుంటే వాళ్ళిద్దరిని పట్టుకు రావట్లేదు. అంటే వాళ్ళిద్దరు లంచాలు ఇచ్చారు, వాళ్ళిద్దరు నీళ్ళే కాపాడుతున్నారు. ఎస్ఐ గారు, సిఐ గారు కాపాడుతుందా? ఇదేనా సార్ న్యాయము? మాకు న్యాయం జరగాలంటే ఒక ఆడపిల్లకి ఏ విధంగా న్యాయం జరగాలి? ఒక ఆడపిల్ల నేను ఒక ఎమ్మెల్యే దగ్గర ఇవ్వలేను, ఒక ఎంపీ దగ్గర ఇవ్వలేను, ఆల్రెడీ ఒక లంచం ఇవ్వలేను. నేను ఏది ఇవ్వలేనప్పుడు, నాకు తినడానికి లేనప్పుడు నేను ఎన్ని అట్టగా ఇవ్వగలను? వాళ్ళందరికీ నాకు న్యాయం ఎలా చేస్తారు సార్? వాళ్ళంటే అధికారం ఉన్నోళ్ళు, డబ్బులు ఉన్నోళ్ళు కాబట్టి, ఎంపీ బలం, ఎమ్మెల్యేలు బలం ఉన్నోళ్ళు కాబట్టి వాళ్ళు చెల్లింది. నాకు ఎవరు చేస్తారు? చేస్తే పోలీసు వ్యవస్థ చేయాలి, లేకపోతే లేదు సార్. ఈ విధంగా అడిగినా కూడా ఏమో నీకు న్యాయం నచ్చిన కాదు చేసుకోకపోతే నేను మాకు సంబంధం లేదు, పెడితే సంతకాలు పెట్టి న్యాయం జరుగుతుంది, లేదంటే లేదని బెదిరిస్తాను సార్. సార్ వాళ్ళిద్దరు నన్ను ఫోన్లు చేసి చంపుతామంటున్నారు, మా పిల్లల్ని చంపుతామంటారు. ఇది చంపుతంటే చూస్తున్నామ్మా, ఎందుకు చంపుతారు? మేము ఉన్నాం కదా, ఎందుకు చంపుతారు? మేము చూస్తాం లేదు, దేని చంపుతారని అదే ఈ విషయంగా చెప్తున్నారు. కానీ వాళ్ళు ఏ విధంగా అనేది రియాక్షన్ అవ్వట్లేదు. వాళ్ళని తీసుకురావడం, అతని గాజులపల్లి వెంకటరామని అతను అరెస్ట్ చేయడం లేదు, పోనీ స్టేషన్ కూడా పిలవడం లేదు. దోషుల లక్ష్మీనారాయణ తీసినాడు సార్ అని అతన్ని విచారించడం లేదు. అదేంటంటే మేము విచారించినాం అయిపోయినది అంటారు. కానీ అతను గట్టిగా విచారించి కానీ పిలిచి కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఆ ఏలు ముద్దలు తీసుకోవడం కానీ ఎలాంటివి జరగలేదు. అదేంటంటే మేము చేసినాం వాళ్ళు కాదని వీళ్ళే చెప్తాను. ఇద్దరు వాళ్ళు చెప్పట్లేదు, వీళ్ళిద్దరు చెప్తాను, ఎస్ఐ గారు, సిఐ గారు. మరి ఇంక మేము ఎవరి దగ్గర ఎస్ఐ గారు, సిఐ గారే వాళ్ళు న్యాయం చెప్తుంటే నేను ఏ న్యాయ వ్యవస్థకు పోవాలి? ఏ పోలీస్ స్టేషన్ పోవాలి? ఎవరి దగ్గర పోవాలి నాకు న్యాయం జరుగుద్ది? ఎస్పీని కలిసాను సార్. ఎస్పీ ఆఫీసు 4 సార్లు వెళ్ళాను. వాళ్ళు అడిగారు సార్ మేము ఎస్పీని కలవాలి, నేను ఒక ఆడపిల్ల సార్, మాటికి రాలేను, నేను కూలి పోతే 250 వచ్చే కూలీ సార్ నాకు. నేను ఒక అమ్మాయి ఉంది, అమ్మాయిని వదిలేసి నేను ఇక్కడికి వస్తే అమ్మాయికి ఏదైనా జరుగుతుంది సార్. మాటికి స్కూల్ అనిపించి నేను అమ్మాయిని నాతో పాటు తీసుకొచ్చుకోలేను, నాకు తిండి జరగట్లేదు సార్. నా పిల్లడు 10 చదువుతుండే, ఆ పిల్లడు ఫీజు కట్టకపోతే బయటకు పంపిస్తానంటే అయితే ఏం చేయాలమ్మా? ఎస్పీ కాదు మాకు తెలియదు, ఎవరికి పంపించేది? నువ్వు చేస్తే మేము చేసేది, మా డ్యూటీ మేము చేస్తాను. వాళ్ళు నన్ను బెదిరిస్తుండ్రు. 4 సార్లు వెళ్ళాను. మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాను. కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే కలెక్టర్ ఆఫీసులో కొద్దిగా స్పందించడం దాటి వాళ్ళు మళ్ళీ తిరిగి పిటిషనర్ ఒప్పుకున్నారని నా సంతకాలు పూర్తి చేసి వాళ్ళే పెట్టేసిండ్రు. అదేంటంటే వాళ్ళ సంతకాలు పెట్టేసినట్టు వాళ్ళు అడిగితే మా తెలియదమ్మా, మళ్ళీ కేసు రీఓపెన్ చేయించుకోపోయి స్టేషన్కి వెళ్ళి కేసు రీఓపెన్ చేసుకోండి. స్టేషన్కి పోతే మా మీద కంప్లైంట్ ఇచ్చిన సంతకాలు పెట్టి నీకు న్యాయం చేస్తాను. నేను పెట్టాను సార్, నాకు ఏం న్యాయం చేసినారు? 3 నెలల నుంచి స్టేషన్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాను, మీరు ఏం చేసినారు న్యాయం అంటే అది నువ్వే చాసం చేసుకోపో, నువ్వు సంతకాలు పెట్టవు కదా, మమ్మల్ని నమ్మట్లేదు కదా, నువ్వే పెట్టుకోమన్నారు. తిరిగి ఫోన్ చేస్తే ఫోన్ పెట్టేమని సిఐ అంటారు. ఫోన్ ఏ సార్ అంటే ఎస్ఐ గారు ఫోన్ చేస్తే కానిస్టేబుల్తో మాట్లాడుతాడు. ఏంది సార్ అంటే స్టేషన్ నుంచి బయటకు పొమ్మంటాడు. అంటే నేను చేసిన తప్పే, నేను బంగారం అడగడమే నేను చేసిన తప్ప, గట్టిగా నిలచేయడమే నేను చేసిన తప్ప, అధికారుల మీద కంప్లైంట్ చేయడమే నేను చేసిన తప్ప. మరి నాకు ఏ విధంగా న్యాయం జరగాలి? నా పిల్లలకి ఏ విధంగా న్యాయం జరగాలి? నాకు ఏ విధంగా న్యాయం జరగాలి? నేను కూలి పత్తి 250, 300 వస్తాయి. 300తో ఇద్దరు పిల్లలు ఏ విధంగా సంపాదించుకోవాలి? నా కాడున్న బంగారం కొంచెం అవసరమైనప్పుడు బ్యాంకులో పెట్టుకొని నేను కొంచెం ఫీజు కట్టుకుంటున్నాను. అది కూడా పోతే నేను ఏం చేయాలి ఇప్పుడు? అదేంటంటే పక్కన వాళ్ళు వాళ్ళే ముద్దాయిలు వాళ్ళే రక్షిస్తుంటే వాళ్ళే నా మీద మళ్ళీ తిరిగి నేనే దొంగతనం చేసినానని నా మీద కంప్లైంట్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఆల్రెడీ ఊర్లో అనుకున్నారు, డిఎస్పీ గారు కేసు కొట్టేసినారు, నువ్వే తీసుకున్నావని అందరూ అనుకుంటున్నారు. కేసు ఇంక దాకా పోలీసులు వదిలేసినారు, నీకు ఆడ న్యాయం జరిగిన ఆడిపోయినా జరగదంటారు. నువ్వు మీడియాకు చెప్పుకో, లేకపోతే పోయి డిఎస్పీని కలిసి ఎస్పీని కలిసి ఎవరిని కలిసి నీకు న్యాయం జరగదు, నీ కేసు కొట్టేసినారు. దేని కొట్టేస్తారు?
నేను బంగారం దాచి పెట్టుకుంటే నేను ఒంగోలు చుట్టూరు కనీరు స్టేషన్ చుట్టూ తిరగాల్సిన అవసరం ఏముంది? అదేనా తేరవాలి కదా వాళ్ళు. నేను తీసుకున్నా, పక్కన వాళ్ళు తీసుకున్నా, ఒకటి నేను చెప్పే న్యాయాలు చల్లలేదు, వాళ్ళు రావాలి కదా. మాటకు వచ్చి ఆమె చేసిన కేసు నా మీద ఎలా పెడతారు? ఆ విధంగా నాకేమి ఇక్కడ అలా తిరగాల్సిన అవసరం నాకేంది? ఇవాళ నా పిల్లలు బాధుకొని నా పిల్లల్ని ఇంట్లో ఉంటే ఏమవుతుందో, బయట తీసుకొస్తే ఏమవుతుందో తెలియపాయా. నేను ఉండేది ఒక ఆడపిల్లని, నా పరిస్థితి ఏంటి? ఎవరు చెప్పుకోవాలి? నేను